ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తుంది. ఇదే తరహాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండవ విడత. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాలు కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది సజావుగా సాగాలి అని ఒక వాలంటరీ వ్యవస్థ అనే విధానాన్ని తీసుకొచ్చారు. వాలంటీర్ల ద్వారా మాత్రమే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా. అయితే ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు వాలంటరీ వ్యవస్థని హైకోర్టు అనేది ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు వాలంటీర్లు అనే ఉద్దేశంతో ఆపేశారు. మీరు పంపొద్దు, సచివాలయ సిబ్బందికి అప్పగించండి, సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది చేపడతారు అని చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ లేకుండా సచివాలయ సిబ్బంది పనిచేయరు, పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరగదు సజావుగా అని చెప్పిన దాఖలాలు అయితే ఉన్నాయి. కానీ రెండో నెలలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాలంటరీ వ్యవస్థ లేకుండానే 91.83% అంటే 92కి దగ్గరలో మధ్యాహ్నం 12:30 లోపే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే సచివాలయ సిబ్బందితో కూడా మనం ఉద్యోగరీత్యా మనం ప్రతి పని చేయించాలి అని అనుకున్నప్పుడు ఏది అసాధ్యం కాదు, ఏదైనా సుసాధ్యమే అని నిరూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక వ్యవస్థలో ఉన్న ఉద్యోగుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది సక్రమంగా తెలిసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కూటమి ఏదైతే ఉందో దాన్ని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పాజిటివ్ వైబ్రేషన్తో ఉండడం అయితే జరిగింది.